నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. అంతుపట్టని వైరస్ తో మృత్యువాత పడుతున్న కోళ్లు, ఖాళీ అవుతున్న ఫారాలు, ఆందోళన చెందుతున్న రైతులు. ఆరంభమైన శ్రీ లక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవాలు, వారం రోజుల పాటు కొనసాగనున్న వేడుకలు, ఏర్పాటు చేసిన నిర్వాహకులు. జనారణ్యంలోకి చిరుతలు, భయాందోళనలో ప్రజలు. శబ్ద కాలుష్యాన్ని కలిగించే వారిపై చర్యలకు శ్రీకారం, 100కు పైగా సైలెన్సర్ల ధ్వంసం, నిబంధనలు పాటించాలని ఏఎస్పీ చైతన్యారెడ్డి ఆదేశం. దేశ చరిత్రలో మరిచిపోలేని రోజు, శాస్త్రీయ ఆధారాలతో కుల గణన, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ వెల్లడి. పౌల్ట్రీ పరిశ్రమను అంతు చిక్కని వైరస్ వేధిస్తోంది. లక్షల కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో సైతం ఈ వైరస్ బారిన కోళ్లు మృత్యువాత పడటంతో పౌల్ట్రీ రైతులు దిగులు చెందుతున్నారు. వైరస్ ను కనుక్కోవడానికి నిపుణుల బృందం పర్యవేక్షిస్తోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలో వింత వైరస్ పౌల్ట్రీ యజమానులు కడుపు కొడుతోంది. మొదట బీర్కులో వెలుగు చూసిన ఈ వైరస్ జిల్లాకు వ్యాపించింది. వైరస్ నిర్మూలనకు పౌల్ట్రీ రైతులు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్నే కావు. మెడిసిన్ వాడినా వైరస్ తగ్గకపోగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. మృతి చెందిన కోళ్లను గోతి తీసి అందులో పూడ్చి వేస్తున్నారు. విజ్ఞానం అందుబాటులోకి రాక మునుపు పౌల్ట్రీ రైతులు ఇలాంటి కష్టాలను ఎదుర్కొన్నారు. తాజాగా అంతుపట్టని వైరస్ రావడంతో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పౌల్ట్రీ రైతులు దిగులు చెందుతున్నారు. వైరస్ ను కనుక్కోవడానికి పోస్ట్ మార్టం జరిపి నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపుతున్నారు. ల్యాబ్ లో పరీక్షలు జరిపే దానికి విరుగుడు మందు కనుక్కునేలోపు ఉన్న ఫారాలు ఖాళీ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక ఫారాలలో సగానికి పైగా కోళ్లు మృతి చెందాయి. కోటగిరి, బాల్కొండ, నందిపేట్ మండలాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందింది. లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. దీంతో పౌల్ట్రీ రైతులు దీనంగా ఉండిపోయి నష్టాన్ని అంచనా వేసుకుంటున్నారు. బీర్కూర్ మండల్, కామారెడ్డి డిస్టిక్, కిష్టాపూర్ గ్రామం. మా కోళ్ళ ఫారం వేసుకున్నాం ఓన్గా. బర్డ్ ఫ్లూ వైరస్ వచ్చింది. వైరస్ వచ్చి 2,500 చనిపోయినాయి. దానివల్ల 4,50,50,000 లాస్ వచ్చింది. మళ్ళీ వాళ్ళు ఇక్కడ పెట్టద్దని ఒక 5 కిలోమీటర్ల దూరం తీసుకుపోయి పూడ్చి పెట్టేసాం. మాకేమన్నా స్పందించి మాకేమన్నా ఆదుకుంటే పుణ్యం ఉంటుంది. జానకంపేట్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ పరిసర ప్రాంతంలో గల ప్రఖ్యాతిగాంచిన పవిత్ర అష్టముఖి పుష్కరిణిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి లక్ష్మీ సమేత నరసింహస్వామిని దర్శించుకునేందుకు విచ్చేయు భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ఈవో వేణు తెలిపారు. ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామ శివారులో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. నేటి నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలు కొనసాగనున్నాయని ఆలయ ఈవో గింజపల్లి వేణు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు విచ్చేయు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాల భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నామన్నారు. ఫిబ్రవరి 5వ తేదీ నుండి 7వ తేదీ వరకు అధ్యయన ఉత్సవం, ద్రావిడ ప్రబంధ పారాయణం నిర్వహించడం జరుగుతుంది అని, ఫిబ్రవరి 8న స్థపనము, పుణ్యావచనం, మాతృక పూజ, రక్షాబంధనం, అంకురార్పణం నిర్వహించడం జరుగుతుందని, 9వ తేదీన శాల ప్రతిష్ఠ, వాస్తు హోమం, ధ్వజారోహణం, యజ్ఞం నిర్వహించడం జరుగుతుందన్నారు. 10వ తేదీన యజ్ఞం, బలిహరణం, సాయంత్రం స్వామివారి కళ్యాణ మహోత్సవం కలదని, అలాగే 11వ తేదీన బలిహరణం, మంత్రపుష్పం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతాయన్నారు. 12వ తేదీన సాయంత్రం స్వామివారి రథోత్సవం, అలాగే 13వ తేదీన చక్ర తీర్థంతో పాటు సాయంత్రం కుస్తీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జాతర బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా
ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ అర్చకులు కొండమాచార్యులు ఈవో వేణు తెలిపారు. నరసింహాయ నమః. ఈ బోధన్ తాలూకా, పాత తాలూకా, మన ఎడపల్లి మండలము జానకంపేట గ్రామంలో కొలువుదీరిన మన నరసింహస్వామి అష్టముఖి కోనేరుగా చాలా ప్రసిద్ధి చెందుతున్నది. ఇట్టి బ్రహ్మోత్సవాలు ఈ 25 సంవత్సరం గాను ఇవాళ 5వ తారీఖు అధ్యయనోత్సవాలతో ప్రారంభమై 10వ తారీఖున స్వామివారి కళ్యాణము, అలాగే 12న రథోత్సవము, విమాన రథోత్సవము, తదుపరి 13 నాడు చక్కెర తీర్థము, అలాగే కుస్తీ పోటీలకు ఎంతో పేరుగాంచింది. ఇది అనాదిగా ఎంతో పురాతనమైన ఈ దేవాలయము స్వామివారి కోరికలు తీర్చే కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ఈ ఉత్సవాలను అధిక సంఖ్యలో దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని, అలాగే మన దక్షిణ భారతంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా వెలుగొందుతుంది. దీని ప్రత్యేకత ఏమంటే అష్టముఖి కోనేరు మన దక్షిణ భారతంలో ఏకైక అష్టముఖి కోనేరు ఇది. దీనిలో స్నానం ఆచరించి స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకము. ఇట్టి బ్రహ్మోత్సవాలను పక్క జిల్లాలు మరియు మహారాష్ట్ర నుంచి కూడా అధిక సంఖ్యలో వచ్చి భక్తులు దర్శనం చేసుకుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని మా యొక్క మనవి. మేము దేవాదాయ శాఖ తరపున, అలాగే గ్రామ పెద్దలు, ఈ పక్క గ్రామాల పెద్దలందరూ, మా పత్రికేయుల మిత్రులందరూ కూడా ఈ ఉత్సవాలను దిగ్విజయం చేయాలని, అలాగే మేము దేవాదాయ శాఖ తరపున భక్తులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాము. కొత్తగా కలర్లను వేయడము, అలాగే మన లైటింగ్, వారికి బ్యారికేడ్లు, భక్తులకు సౌకర్యార్థం అన్ని విధాలుగా మేము దేవాదాయ శాఖ. అడవులు అంతరించిపోవడంతో వన్యప్రాణులు జనారణ్యంలోకి వస్తున్నాయి. మొన్నటి వరకు కోతుల బెడదతో తలమునకలైన జనం నేడు చిరుతల సంచారంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం వెళ్లదీస్తున్నారు. లింగంపేట మండలంలో చిరుత దాడిలో దూడ మృతి చెందింది. బోనాల్ తండా శివారులో దూడపై చిరుతపులి దాడి చేసింది. బర్మావత్ దరియా అనే వ్యక్తి దూడను చేను వద్ద కట్టేసి వెళ్లాడు. అదే సమయంలో చిరుత దూడపై దాడి చేసి హతమార్చింది. దీనిపై రైతులు అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని పశు వైద్యాధికారితో పంచనామా నిర్వహించారు. ఈ ఘటనతో పొలాల వైపు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసోపేతమైన నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్రం చేసిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. రాష్ట్రం ఏ జాతి ఎంత శాతం ఉన్నావో అనే విషయంపై పూర్తి స్థాయి సర్వే జరిపి అసెంబ్లీ సాక్షిగా ఆమోదించబడ్డ రోజు ఫిబ్రవరి 4 అన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో గుర్తుండిపోయే రోజు ఫిబ్రవరి 4 అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏ జాతి ఎంత శాతం ఉందన్న విషయాలను పారదర్శకంగా సర్వే జరిపి దాన్ని అసెంబ్లీ సాక్షిగా ఆమోదించబడిందన్నారు. 56%కు పైబడి వెనుకబడిన కులాల వారు ఉన్నారని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నామని, దీనికి ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కొందరు కావాలని ఊహాజనిత లెక్కలను చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టించే యత్నం చేస్తున్నారని తెలిపారు. శాస్త్రీయ ఆధారాలతో జరిపిన సర్వే సాక్షిగా ఈ లెక్కలు తీయబడ్డాయని అన్నారు. గతంలో బీహార్, కర్ణాటక ప్రయోగం చేసిన అధికారికంగా ప్రకటించలేకపోయాయని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎక్కడ తప్పులు జరగకుండా పూర్తి స్థాయి ఈ గణాంకాలను ప్రవేశపెట్టిందన్నారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యుల యొక్క చొరవతో ఎన్నో ఏళ్ల కల సాకారమైనటువంటి రోజు నిన్నటి రోజు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ పొందే అవకాశం వచ్చింది తప్ప బీసీలకి ఓబీసీలకి వారు జనాభా ఎంత ఉందో తెలుసుకున్నటువంటి మహత్తర భాగ్యం కలగజేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోనే చేయగలిగింది. బీహార్, కర్ణాటకలో ఎలాంటి సర్వేలు జరిగినప్పటికీ కూడా అధికారికంగా అవి టేబుల్ అవ్వలేదు. ఇలా మొట్టమొదటిసారిగా తెలంగాణ చరిత్రలో ఒక అధ్యాయం నిన్నటి రోజు.
ఈ రాష్ట్ర జనాభాలో ఎవరు ఎంత శాతం ఉన్నారో తెలిపే విధంగా చాలా పగడ్బందీగా శాస్త్రీయ పద్ధతిలో సుదీర్ఘమైనటువంటి అధ్యయనం చేసి సర్వే నిర్వహించడం జరిగింది. ఇవాళ ఈ రాష్ట్రంలో మైనార్టీ వెనుకబడ్డ తరగతి కలుపుకొని 56% రాష్ట్రంలో వెనుకబడ్డ తరగతుల నిష్పత్తి శాతం ఉంది అని తెలిపే విధంగా సర్వే జరిగింది. ఇది పగడ్బందీగా జరిగింది. ఎక్కడ కూడా అనుమానాలు తావు లేకుండా శాస్త్రీయ పద్ధతుల్లో అధికారికంగా సర్వే జరిగింది. వాస్తవాలు బయటకు వచ్చాయి. మేము గర్వంగా ఈ రాష్ట్రంలో 56% ఉన్నామని చెప్పుకునే విధంగా అధికారికంగా లెక్కలు బయటకు వచ్చినటువంటి సందర్భం ఇది. ఇన్నేళ్ళు బీసీలకు ఏమీ చేయలేనని రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఈ బహత్తరమైనటువంటి యజ్ఞం లాంటి కార్యక్రమాన్ని చూసి ఓర్చుకోలేక నానా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బీసీ సంఘాల వారిని తప్పుదో పట్టిస్తూ ఉన్నారు. నేను మీ ద్వారా ఈ అవాస్తవాల్ని ప్రచారంలోకి తీసుకున్నటువంటి నాయకులకి ప్రశ్నిస్తూ ఉన్నాను. ఏ ఆధారంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఇప్పటి వరకు సర్వేనే జరగలే ఈ రాష్ట్ర జనాభా విషయంలో. దేన్ని ఆధారం చేసుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు? ఊహాజనిత సంఖ్యలతో పోల్చుకుంటూ మీరు మాట్లాడుతూ ఉన్నారు. మేము గట్టిగా చెప్తా ఉన్నాము, ఇది అధికారిక శాస్త్రీయబద్ధంగా జరిగిన సర్వే. నేను ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలకి, బీసీ నాయకులకు చెప్తా ఉన్నాను, రాజకీయ నాయకులు ఉచ్చులో పడొద్దు మీరు. ఇది మొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయం. ఇది మన జనాభా శాతం అధికారికంగా వ్యక్తపరిచిన. అధిక శబ్దం చేసే వాహనాలపై కామారెడ్డి ఏఎస్పీ చైతన్యారెడ్డి చర్యలు చేపట్టారు. కామారెడ్డి పట్టణంలో మంగళవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సుమారు 100 సైలెన్సర్లను వాహనాల నుండి తొలగించారు. ఇలాంటివి బిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. నేటి తరం యువత వారి ద్విచక్ర వాహనాలకు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను బిగించి శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నారు. జిల్లా కేంద్రంలో ఈ శబ్ద కాలుష్యాన్ని నివారించడానికి పోలీసులు ముందుకొచ్చారు. ఏఎస్పీ చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో సైలెన్సర్లను తొలగించి వేశారు. అనంతరం వాటిని రోడ్డుపై పెట్టి రోడ్డు రోలర్ తో తొక్కించి ధ్వంసం చేయించారు. భారీ శబ్దం కలిగించే సైలెన్సర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. కంపెనీ ఇచ్చే సైలెన్సర్లను మాత్రమే ఉపయోగించాలని సూచించారు. సౌండ్ పొల్యూషన్ కి అగైనెస్ట్ గా స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఈరోజు టౌన్ పరిధిలో మోడిఫైడ్ సైలెన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్పోజ్ చేయడం జరిగింది రోడ్ రోలర్ తోటి. సో బేసిక్లీ ఈ డ్రైవ్ ఏంటంటే సౌండ్ పొల్యూషన్కి అగైనెస్ట్ గా ఈ మోడిఫైడ్ సైలెన్సర్స్ వాడడం వల్ల సౌండ్ పొల్యూషన్ జరుగుతుంది అండ్ జనాలకి ఇబ్బంది జరుగుతుంది. సో ప్రజల సేఫ్టీ కోసం అని చెప్పేసి ఈ మోడిఫైడ్ సైలెన్సర్ సీజ్ చేయడం జరుగుతుంది అండ్ డిస్పోజ్. ఎవరు అయినా ఈ మోడిఫైడ్ సైలెన్సర్స్ వాడినా ఇలాగే కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది. మేడం, ఇట్లాంటి సైలెన్సర్స్ వాడుతున్నారు కదా, వాళ్ళ మీద ఏమైనా కేసెస్ కింద చేస్తారు? వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాం కేసులో. సో ప్రజలకు మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మోడిఫైడ్ సైలెన్సర్స్ వాడండి, సౌండ్ పొల్యూషన్ చేయొద్దు. లెట్ ద రోడ్స్ బీ సేఫ్ టు అవర్ పీపుల్. ఆ మోడిఫైడ్ సైలెన్సర్స్ వల్ల అంటే మీకు ప్రాబ్లమే, ఆ సౌండ్ పొల్యూషన్ వల్ల వాడే వాళ్ళకి ప్రాబ్లమే అండ్ పక్కనున్న ప్రజలకి ప్రాబ్లమే. కార్మిక వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ జిల్లా కేంద్రంలో కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. కార్పొరేట్ సంపన్న వర్గాలకు దేశ సంపద దోచిపెట్టే విధంగా బడ్జెట్ ఉందని ఆరోపించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మూడు శోభన్, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జాన్, ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి హనుమాన్లు, ఐఎఫ్టియు అధ్యక్షుడు భూమయ్య, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు శివలు మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్ కార్పొరేట్ సంపన్న వర్గాలకు
దేశ సంపద దోచిపెట్టే విధంగా ఉందని ఆరోపించారు. దేశంలో సంపద సృష్టించే కార్మికులు, కర్షకులు, పేదలు, ప్రజలపైన భారం మోపే పద్ధతిలో ఈ బడ్జెట్ ఉండడం సిగ్గుచేటన్నారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం బాధాకరమన్నారు. ఈ బడ్జెట్ దేశంలో పేదరికం, నిరుద్యోగం, సామాన్యులపై ధరల భారం పెరిగే విధంగా ఉందని ఈ బడ్జెట్ ను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని కోరారు. బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ అంబానీ, అదానీ, బడా కార్పొరేట్ శక్తులకు గులాంగిరి చేస్తుందని ఆరోపించారు. ఈ విధానాలను ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. రాబోయే కాలంలో కార్పొరేట్ పెట్టుబడిదారులకు ఊడిగం చేసే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి సిద్ధం కావాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఏ రమేష్ బాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి పి వెంకటేష్, అధ్యక్షులు గంగాధరప్ప, ఏఐటియుసి దేవేంద్ర, చక్రపాణి, టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షులు ఎం వెంకన్న, జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లేష్, జిల్లా నాయకులు కిషన్, మురళి, రవి, విఠల్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి విఘ్నేష్, సిఐటియు జిల్లా నాయకులు కటారి రాములు, రఫీక్, ఎస్ఎఫ్ఐ నాయకులు రాజు, చక్రి, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం దేశ అవసరాల కోసం కాకుండా కార్పొరేట్ల కోసమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారనేది అర్థమవుతా ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మాట్లాడుతూ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అనేది అన్నారు. కానీ చూడటానికి మంచిగానే ఉంది, కానీ ఈ దేశంలో మనుషులనే వాళ్ళ ఎవరంటే బీజేపీ ఆలోచనలో మనుషులు ఎవరంటే అంబానీ, అదానీ, టాటా, బిర్లా, రిలయన్స్, ఐటీసీ, బేరు ఇలాంటి కార్పొరేట్ సంస్థలు మాత్రమే వాళ్ళకు మనుషులుగా కనిపిస్తారు తప్ప పేదలు మాత్రం మనుషులుగా కనిపించట్లేదు. ఈ బడ్జెట్ లో పేద ప్రజల కోసం ₹1 కూడా పెంచలేదు. కార్మిక చట్టాల గురించి కార్మికులు గత బ్రిటిష్ కాలం నుంచి చారిత్రాత్మకంగా పోరాటం చేసి చట్టాలు సాధించుకుంటే ఆ చట్టాలను తుంగలో తొక్కి 4 కోళ్లుగా తీసుకొచ్చారు. ఇది కార్మికుల హక్కుల్ని కాలరాసే విధంగా ఉన్నాయి. వాటిని రద్దు చేయడం కోసం కార్మికులు పోరాటం చేస్తా ఉంటే ఆ పార్లమెంట్ లో దీని గురించి కనీసం మాట్లాడలేదు. అదే రకంగా రైతులు కనీస మద్దతు ధర కావాలని చట్టం చేయాలని అడుగుతా ఉంటే ఈ బడ్జెట్ లో దీని గురించి ఊసెత్తలేదు. అదే రకంగా కనీస మద్దతు ధరలకు చట్టం చేయమని, రుణమాఫీ చేస్తూ చట్టం చేయమని అడుగుతా ఉంటే దాని గురించి మాట్లాడట్లేదు. అదే రకంగా ఉపాధి హామీ చట్టానికి నిధులు పెంచమని అడుగుతా ఉంటే గతంలో ఏదైతే నిధులు కేటాయించారో అదే నిధుల్ని కేటాయించారు తప్ప ₹1 కూడా పెంచిన పరిస్థితి లేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఆహార భద్రత కూడా ₹3,000 కోట్ల తగ్గించి వేశారు. ఎరువుల సబ్సిడీని కూడా తగ్గించి వేశారు. కాబట్టి ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్. దీన్ని నిరసిస్తూ మేము ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము ప్రకటించిన బడ్జెట్ ని సవరించి పేద ప్రజలకు అనుకూలమైన బడ్జెట్ ని దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మని నిజామాబాద్ జిల్లాలో దహనం చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారంలో 3వసారి వచ్చింది, దూకుడుగా వ్యవహరిస్తూ ఉంది. ఏదైతే 29 చట్టాలను 4 కోట్లుగా మార్చింది. ఇవాళ త్యాగాలతోటి పని గంటలను 12 గంటలను పెంచాలనే ఆలోచనతోటి కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ ఏదైతే సంఘం పెట్టుకోవద్దు, ఇవాళ యూనియన్ పెట్టుకోవద్దు, రిజిస్ట్రేషన్ చేయించుకోవద్దు, ప్రశ్నించొద్దు, మాట్లాడవద్దు అనే విధానాలని ఇవాళ 4 కోట్లను తీసుకొని వచ్చింది. ఈ 4 కోట్లను రద్దు చేయాలంటే కార్మిక సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ధరలను అదుపు చేస్తా అని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. ధరలను కూడా అదుపు చేయలేదు. ధరల భారాలు విపరీతంగా పెరుగుతున్నాయి. కార్మికులకు కొనుగోలు శక్తి పడిపోతూ ఉంది. కొనుగోలు శక్తి పెంచే విధానాలు మాత్రం ప్రభుత్వం చేయట్లేదు. కనీస వేతనాలు లేవు, ఉద్యోగ భద్రత లేదు, ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం లేదు. ఇలాంటి కార్మికుల మీద అనేక భారాలు ఉంది. ఇవాళ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ ఉంది, కార్పొరేటీకరణను ప్రోత్సహిస్తూ ఉంది. కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ ప్రభుత్వ వ్యతిరేక విధానాలుగా పోరాడుతున్నాం. అదేవిధంగా ఇవాళ రైతు నల్ల చట్టాలను తీసుకొని వచ్చి ఏదైతే పూర్తిగా రద్దు చేస్తానని చెప్పి మళ్ళీ వెంటనే దొడ్డిదారిన తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తాం. ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇటీవల
వ్యతిరేక కార్మిక ప్రజా రైతాంగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నటువంటి మోడీ సర్కార్ ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా కార్మికులకు రైతులకు కనీస ఉపశమన చర్యలు ప్రకటించలేదు. ఇవాళ 2016లో సుప్రీంకోర్టు సమాన పనికి సమాన జీతం అని చెప్పేసి ఇవ్వాలని చెప్పేసి తీర్పిచ్చింది. ఇప్పటికీ కూడా కార్మికులకు దేశవ్యాప్తంగా పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాల ఊసు లేదు, వాళ్ళ కార్మిక భద్రత లేదు, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత లేదు, కనీస వేతనాలు లేవు. వెట్టి చాకరీతో ఈరోజు కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళకి సంబంధించి ఎట్లాంటి సంక్షేమ కార్యక్రమాలని బడ్జెట్లో ప్రవేశపెట్టలేదు. అదేవిధంగా రైతాంగానికి సంబంధించి కూడా రైతు ఉద్యమ సమయంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల్ని కూడా ఇప్పటిదాకా ప్రకటించలేదు. అదేవిధంగా ఏదైతే ఉపాధి హామీ ఉందో ఈ దేశంలో నిరుపేదలుగా ఉన్నటువంటి ప్రజలకి ఒక ప్రత్యామ్నాయ ఉపాధిని తీసుకొచ్చిన పథకాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తూ దానికి నిధులు విడుదల చేయకుండా ఆ పథకాన్ని రద్దు చేసే యోచన చేస్తూ ఉన్నది ఈ మోడీ ప్రభుత్వం. ఇట్లాంటి ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలు వ్యవహరిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వ విధానాల్ని ఎండగట్టాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజల మీద, మన అందరి మీద ఉన్నది. కాబట్టి ఈ మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాల్ని నిరసించాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. అదేవిధంగా బడ్జెట్లో రైతులకి, కార్మికులకి, ముఖ్యంగా విద్యారంగానికి కూడా కేటాయింపులు తక్కువ ఉన్నాయి. తెలంగాణ ఏర్పడ్డ అనంతరం ఉపాధ్యాయుల జీవితాలలో ఎలాంటి మార్పు రాలేదని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి కొమరయ్య అన్నారు. కేంద్రం నూతన విద్యా విధానాన్ని అమలు పరిస్తే పక్క రాష్ట్రం అనుసరించగా మన రాష్ట్రం అమలు చేయడం లేదన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో తనకు అవకాశం కల్పిస్తే సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నిజామాబాద్ నగరంలోని ఒక హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశానికి బీజేపీ మద్దతుతో నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీలో నిలుస్తున్న అభ్యర్థులు కొమరయ్య, అంజిరెడ్డిలు హాజరయ్యారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి అధ్యక్షతన జరిగింది. రెండోసారి జిల్లా బీజేపీ అధ్యక్షునిగా ఎన్నికైన అనంతరం మొదటిసారి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలలో కాషాయ జెండా ఎగరవేయాలన్నారు. జిల్లాలో పెద్ద సంఖ్యలో సభ్యత్వ నమోదు జరిగిందన్నారు. బూత్ కమిటీలు, శక్తి కమిటీలలో అధిక సంఖ్యలో సభ్యత్వం నమోదు అయిందన్నారు. జిల్లాలో 40,000 మంది పట్టాభద్రులు, 4,000 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు కలిగి ఉన్నారని తెలిపారు. బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థుల విజయం కోసం అందరూ సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీజేపీ మద్దతుతో పోటీ చేస్తున్న కొమరయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమస్యలతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. ఒకే గొడుగు కింద పాఠశాల విద్యాబోధన కోసం కేంద్రం కృషి చేస్తున్నా తెలంగాణ రాష్ట్రం అమలు చేయడం లేదన్నారు. నాడు తెలంగాణ ఉద్యమ సమయంలో ఉపాధ్యాయులు ముందుండి ఉద్యమం నడిపించారని గుర్తు చేశారు. మండలిలో బీజేపీ తరపున ఎమ్మెల్సీలు లేకపోవడంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించే నాయకులు లేకుండా పోయారని పేర్కొన్నారు. తనకు ఒక అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా ఉపాధ్యాయ సమస్యలపై మండలిలో ప్రశ్నించి పరిష్కారం తెస్తామన్నారు. పట్టభద్రుల అభ్యర్థిగా బీజేపీ బలపరుస్తున్న అంజిరెడ్డి పాల్గొన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ బీసీ గణనపై కాంగ్రెస్ తప్పుడు నివేదిక రూపొందించిందన్నారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసుకోవడం తప్ప ఒరిగింది ఏవీ లేదని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పొతన్కర్ లక్ష్మీనారాయణ, శ్రవంతి రెడ్డి, పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కాషాయ జెండా మోషన్లో ఆ కార్యకర్త రేపు పొద్దున వార్డులలో వార్డు మెంబర్ గానో, ఉప సర్పంచ్ గానో, సర్పంచ్ గానో, ఎంపీటీసీ గానో, జెడ్పీటీసీ గానో, కౌన్సిలర్ గానో, కార్పొరేటర్ గానో, మేయర్ గానో, మున్సిపల్ చైర్మన్ గానో, జిల్లా పరిషత్ ఈ వీటి మీద కాషాయ జెండా ఎగిరి రోజే నిజంగా నేను అధ్యక్షుడిగా మీ అందరి ఆశీర్వాదం తీసుకోవాలని తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశాన్ని, ఎందుకంటే ఇంకా చాలా చెప్పాలని ఇంకా చాలా రోజులు ఉన్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల భాగం కాబట్టి సమీక్షా సమావేశం పెద్దలు కొమరయ్య గారు ఇక్కడికి వచ్చారు. అలాగే అంజిరెడ్డి గారు ఇంకొక 15-20 నిమిషాలు ఇక్కడ ఏర్కొంటున్నారు. వారికి వేరే జిల్లా మీటింగ్లో కొంచెం లేట్ అవడం వల్ల వాళ్ళు లేట్ వస్తున్నారు. ఇంకో గ్రాడ్యుయేట్స్ సంబంధించి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీడియా తరఫున జిల్లా అధ్యక్షుడిగా, ఇందూరు జిల్లాలో సుమారు 40,000 వరకు గ్రాడ్యుయేట్స్ ఓట్స్, 4,000 వరకు ఉపాధ్యాయ ఓట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇందూరు గడ్డ అంటే నరేంద్ర మోడీ అడ్డ. ఇది ఈ యొక్క అడ్డాలో ఈ అడ్డ మనం మరొక్కసారి కాషాయ జెండా ఎగిరేయాలి. ఎందుకు ఎగిరేయాలంటే ఇలా కాంగ్రెస్ పార్టీ నిన్న అన్న అసెంబ్లీలో చూసిండు. ఒక బీసీ లోపలికి అన్యాయం కాదు,
ఎస్సీలకు అన్యాయం చేస్తున్నారు, అగ్రవర్ణాలకు అన్యాయం చేస్తున్నారు, రెడ్డిలకు అన్యాయం చేస్తున్నారు. మొత్తం యావత్తు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసే బిల్లు నిన్న పార్లమెంట్లో పెట్టారు. ఇవాళ నేను అడుగుతున్నా, ముస్లిం తీసుకొచ్చి బీసీలు కలుపుతున్నారు. మీరు బీసీలు, ముస్లింలో బీసీలు, మరి ఎస్సీలలో ఉన్న క్రైస్తవులు ఎందుకు కౌంట్ చేస్తలేదని అడుగుతున్నా. దానివల్ల ఎస్సీ రిజర్వేషన్ దెబ్బతింటలేదా? నా నిజమైన ఎస్సీ బిడ్డకు రిజర్వేషన్ వస్తుందా అని అడుగుతున్నా. ఎస్సీలలో ఉన్న క్రైస్తవులను కూడా కౌంట్ చేయండి కదా. ముస్లింలలో ఉన్న బీసీలను కౌంట్ చేసినప్పుడు ఒక దిక్కు నా దళిత బిడ్డలు మోసం చేస్తున్నారు. ఇవాళ మీ దళంతా తీసుకుపోయి అగ్రవర్ణాలే చేస్తున్నారు. అక్కడ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వస్తే వాళ్ళు ఇచ్చేస్తున్నారు. కాబట్టి నేను మరొక్కసారి చెప్తున్నాను, విద్యావంతులు, మేధావులు, చదువుకున్న వ్యక్తులు, ఉద్యోగస్తులు ఈ 2 ఎమ్మెల్సీ ఎలక్షన్లో, జరగబోయే 2 ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనం భారతీయ జనతా పార్టీకి ఒక దిక్కు కొమరయ్య గారు అపర విద్యావేత్తగా హైదరాబాద్లో విద్యా సంస్థలు నడిపిస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ కొమరయ్య గారు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబడ్డాడు. ఇవాళ నేను ఉన్న టీచర్స్ అందరినీ కోరుతున్నా, ఒక బలహీన వర్గాల బిడ్డ ఈ రోజు టీచర్స్ నిలబడ్డారు కాబట్టి మీరందరూ కూడా వారికి మద్దతు తెలిపి మంచి మెజార్టీతోని కొమరయ్య గారిని గెలిపించాల్సిందిగా నేను ఇంకో దిక్కు అంజిరెడ్డి గారు, పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు గోదావరి గారు, వారు నాతో పాటు జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. వారి హస్బెండ్ అంతకుముందు పార్టీకి చాలా సంవత్సరాల నుంచి సేవ చేసుకుంటూ అక్కడ స్థానికంగా ఉండి ఒక నిఖార్సైన భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇలా గ్రాడ్యుయేట్ కోసం నిలబడ్డాడు. నేను విద్యావంతులకు చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ మనం మోసం చేస్తుంది. టిఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో నిలబడదో తెలియదు. కాబట్టి ఇందూరు జిల్లా తరఫున మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీడియా తరఫున ఓటర్స్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఎన్నిక రోజు ఎక్కడ ఎన్ని పనులున్నా అన్ని పనులు వదులుకొని మనం నరేంద్ర మోడీ గారు ఏ సిద్ధాంతం కోసమైతే ఈ దేశాన్ని గురించి నెల రోజుల నుంచి కష్టపడుతున్న ఆశల గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ, జిల్లా నుండి వివిధ జిల్లా మండలాధ్యక్షులకు, కార్యకర్తలకు, నాయకులకు, మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఇందూరు అంటేనే కాషాయానికి అడ్డ. గత 11 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ గతంలో 2 సార్లు మున్సిపల్ చైర్మన్, 2009 నుండి 14 వరకు ఎమ్మెల్యేగా నిజామాబాద్ అర్బన్, ఆ తర్వాత 11 సంవత్సరాల నుండి మన ఎంపీ గారు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, ఆ తర్వాత 7 సంవత్సరాల నుండి అరవింద్ ధర్మపురి గారు బీజేపీలోకి వచ్చిన తర్వాత రెండోసారి ఎంపీగా ఎన్నుకోబడ్డారు. అంటే ఇందూరు అంటే కాషాయానికి అడ్డ అని ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా నిరూపిస్తా ఉన్నారు. గత కాపీ చేసుకొని టీచర్స్ ఎమ్మెల్సీ గురించి నెల రోజుల నుంచి కష్టపడుతున్న ఆశల గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ, జిల్లా నుండి వివిధ జిల్లా మండలాధ్యక్షులకు, కార్యకర్తలకు, నాయకులకు, మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ఇందూరు అంటేనే కాషాయానికి అడ్డ. గత 11 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీ గతంలో 2 సార్లు మున్సిపల్ చైర్మన్, 2009 నుండి 14 వరకు ఎమ్మెల్యేగా నిజామాబాద్ అర్బన్, ఆ తర్వాత 11 సంవత్సరాల నుండి మన ఎంపీ గారు మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత, ఆ తర్వాత 7 సంవత్సరాల నుండి అరవింద్ ధర్మపురి గారు బీజేపీలోకి వచ్చిన తర్వాత రెండోసారి ఎంపీగా ఎన్నుకోబడ్డారు. అంటే ఇందూరు అంటే కాషాయానికి అడ్డ అని
ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినాడని నిరూపిస్తా ఉన్నారు. ఎంత దీన స్థితి ఉందో మీరు ఆలోచించుకోవాలి. ఇంకొకటి విషయం ఏంటంటే విద్యార్థులను ఈ విధంగా మోసం చేశారు, కాలేజీలను ఈ విధంగా మోసం చేశారు. నిరుద్యోగులు అయితే మొన్నటికి మొన్న వాళ్ళు ఏం చేశారంటే మా గవర్నమెంట్ రాగానే జూన్ 2వ తారీఖు నుండి 2 లక్షల ఉద్యోగాలు మేము కేటాయిస్తాం, నోటిఫికేషన్ ఇస్తాం అని చెప్పారు. అది నోటిఫికేషన్ ఇచ్చి సెప్టెంబర్ 17 విమోచన దినం, భారతీయ జనతా పార్టీ విమోచన దినం జరుపుకోవాలని చెప్తున్నాం. విమోచన దినం లోపల ఎట్టి పరిస్థితుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చిన దాఖలాలు లేవు, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో అది ఫిల్అప్ చేసుకుంటా అడపదడప ఫిల్అప్ చేసుకుంటా వస్తారు. కేవలం 40,000 ఉద్యోగాలు చేశారు. ఒకటి నేను ఛాలెంజ్ విసురుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి మీ కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్రంలో 2004 నుంచి 2014 దాకా ఉన్నప్పుడు కేవలం 2,80,00,000 ఉద్యోగాలు ఇచ్చింది. భారతీయ జనతా పార్టీ 2014 నుంచి 2024 వరకు 18 కోట్ల ఉద్యోగాలు ఇచ్చింది. అంటే 6 రెట్ల ఉద్యోగాలు ఇచ్చింది. మీరు ఆలోచించుకోవాలి. 6 రెట్లు అంటే ఇచ్చిన మాట నిలబెట్టి ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నప్పుడే మేము 1,80,00,000 ఉద్యోగాలను ఇచ్చినాం. మీరు ఏ విధంగా ఇచ్చినో ఒక్కసారి చూపించుకోవాలి. ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాలు కూడా ఇక్కడ ఇస్తలేవు. ఆరోగ్యశ్రీ విషయంలో తీసుకుంటే 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచుతా ఉంటారు. అందరు సపోర్ట్ కొట్టారు, ఇంక్రీజ్ అయింది, మాకు బాగా పెంచారు, అమౌంట్ పెంచిందని చాలా అందరూ సపోర్ట్ కొట్టారు. ఏదిరా బాబు అంటే హాస్పిటల్ ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ ఉన్నదో ఎవరికి డబ్బులు ఇవ్వలేరు, ఎక్కడ ట్రీట్మెంట్ జరుగుతలేదు. బీసీల కులగణన సర్వే జరిపిన ప్రభుత్వంలో బీసీ జనాభా తగ్గిందని చెప్పారు. కానీ దాని వివరాలు వెల్లడించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ బీసీ గ్రాడ్యుయేట్స్ ఫోరం చైర్మన్ అబ్బకోని అశోక్ గౌడ్ ప్రశ్నించారు. 2024వ సంవత్సరం నాటి జనాభా దామాషా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం చేయించిన సమగ్ర కుటుంబ సర్వే లెక్కలలో బీసీ జనాభా ఎందుకు తగ్గిందని తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం చైర్మన్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అబ్బకోని అశోక్ గౌడ్ ఆర్మూర్లోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అబ్బకోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు. గత 10 సంవత్సరాల క్రితం 2014 నుండి 24 వరకు ఉన్నటువంటి ఒక వర్గం 8% ఉంటే ఇప్పుడు 15% ఎలా పెరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అబ్బకోని అశోక్ గౌడ్ డిమాండ్ చేశారు. కులగణన నివేదికలో తప్పుడు లెక్కలు ఉన్నాయని, దీని వలన బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని వాపోయారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు బండి నారాయణ, స్వాతి, రాజేశ్వర్, రుద్రకృష్ణ, ఎల్లుల సురేష్ తదితరులు పాల్గొన్నారు. రాత్రి అమలు పరిచినటువంటి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణనను బీసీలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నదని దాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రెస్లో నిర్వహించడం జరిగింది. మరి గత కొన్ని నెలలుగా బీసీలకు న్యాయం చేస్తాము, 57% ఉన్నటువంటి బీసీలకు ఖచ్చితంగా వాళ్ళకు రాజకీయ చట్టసభలో ఏర్పాటు చేస్తాము అని కామారెడ్డి డిక్లరేషన్ భాగంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే చెప్పారో, మరి కులగణన ఏదో జరిపించినప్పటికీ నామాత్రమైనటువంటి కులగణన జరిపించి మరి 2014 నుంచి 2025 వరకు కులగణన ఉన్నటువంటి బీసీలకు జనాభా పెరుగుతుంది కానీ ఎక్కడైనా తగ్గుతుందా? అది మరి మీ యొక్క లక్ష్యానికి మేము విడిచిపెడుతున్నాం. మీ యొక్క అభ్యున్నతికి మీరే మాట్లాడాల్సిందిగా మేము దాని నిర్ణయానికి వదిలిపెడుతున్నాం. మరి ఎందుకోసం అంటే ఈరోజు బీసీలు ఎందరో ఉద్యమాలు చేపడుతున్నారు. మరి ఇంతకాలం బీసీలకు అన్యాయం జరుగుతుందో కూడా మీకు ఇంగిత జ్ఞానమైన కూడా కొంచెమన్నా మీరు ఆలోచన లేక కనీసం ఇసుమంతా కూడా బీసీల పైన వాళ్ళ మీద ఉన్నటువంటి ఈ కపట ప్రేమ మాత్రమే మీరు నటిస్తూ కనీసంగా వాళ్ళకు చట్టసభలలో రిజర్వేషన్ కోసం మేము విద్యాపరంగా కానీ ఉద్యోగాలలో కానీ రాజకీయ రంగాలలో అన్నింటిలో న్యాయం జరుగుతుందని మరి బీసీలు అనేక ఉద్యమాలు చేపడితే మరి
57% ఉన్నటువంటి బీసీలను తీసుకుపోయి మరి ఇంకా తగ్గిరు అని చెప్పి చూపించడం అనేది ఇది చాలా అన్యాయం అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా ఓసీలు అగ్రవర్ణాలలో 8% ఉన్నటువంటి 2014 నుంచి చూపిస్తున్నట్టయితే ఇప్పుడు 15% ఎట్లా పెరిగిందని మేము అడుగుతా ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని దీనికి సభాముఖంగా తెలియజేస్తున్నాము. మరి బీసీలకు కనుక తప్పుడు సమాచారం తప్పుడు లెక్కలు చూపినట్టయితే రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు, స్థానిక ఎన్నికల్లో కావచ్చు, మరి అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, మరి కాంగ్రెస్కు పుట్టకథలు ఉండవని ఈ సభాముఖంగా తెలుపుకుంటున్నాము. మరి అదేవిధంగా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బీసీలకు అన్యాయం జరిగిందని కూడా మీరు గుర్తుంచుకోవాలా. మీ ప్రభుత్వంలో కూడా అదే జరుగుతూ ఉందని, ఈ బీసరైనా ఈ ప్రభుత్వంతో బీసీలకు న్యాయం జరుగుతామో అని ఎంతో మంది ముప్పడంత ఆశతో ఎదురు చూసినా కూడా వాళ్ళ ఆశలన్నీ అడియాసలైనాయి. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని చట్టబద్ధత చేసి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎవరైతే దాని కమిటీలో ఉన్నారో మళ్ళీ ప్రక్షాళన చేసి ఖచ్చితంగా బీసీ పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా అంతే వేగంతో పెరుగుతున్న హైటెక్ మోసాలతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పోలీసు కళా బృందం అవగాహన కల్పించింది. ఊహకందని రీతిలో రోజు రోజుకు పెరుగుతున్న సైబర్ మోసాలతో ఎలా అప్రమత్తంగా ఉండాలో పోలీసు కళాజత బృందం చక్కటి ఆటపాటతో విద్యార్థులకు వివరించింది. నిజామాబాద్ ఇన్ఛార్జ్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ పోలీస్ కళా బృందం వారి ఆధ్వర్యంలో ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల జానకంపేట్ జెడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు చక్కటి ప్రదర్శన ఆటపాటలతో అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసం జరిగితే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 నెంబర్కి డయల్ చేయాలని అన్నారు. తమకు లాటరీ తగిలిందని లక్షలాది రూపాయలను తమ అకౌంట్ లో వేస్తామని నమ్మబలికే సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారని, ప్రజలు దురాశకు పోయి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడవద్దని సూచించారు. పాఠశాల విద్యార్థులు సైతం డ్రైవింగ్ లో సరైన అవగాహన లేకుండా రోడ్లపై ద్విచక్ర వాహనాలు నడిపి అనేక ప్రాణాంతక ఘటనలను కోరి తెచ్చుకుంటున్నారని, అలాంటి ఘటనలు నివారించేందుకు గాను తల్లిదండ్రుల పిల్లలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. పాఠశాల విద్యార్థులు తమ ఇంటి కుటుంబ సభ్యులు సైబర్ మోసాల ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడాలని అన్నారు. మొబైల్ ఫోన్ దొంగిలించినా పోగొట్టుకున్న సిఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫోన్ రికవరీ చేయడం జరుగుతుందని, సిఈఐఆర్ పోర్టల్ గురించి విద్యార్థులు ఇతరులకు అవగాహన కల్పించాలని కోరారు. గ్రామాలలో నకిలీ ఏజెంట్లు నిరుద్యోగులకు మాయమాటలు, లేనిపోని ఆశలు చూపించి మోసం చేస్తున్నారని, కావున అందరూ జాగ్రత్త పడాలని, మన చుట్టుపక్కల వారు సైతం ఇలాంటి ఉచ్చులో పడకుండా చూడాలని కోరారు. అలాగే సమాజంలో జరుగుతున్న నేరాలు చట్టాలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ బరువు కాదు బాధ్యత అని గుర్తించాలని, ఈ విషయంలో పాఠశాల విద్యార్థులు సైతం తమ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలని కోరారు. అలాగే పాఠశాల విద్యార్థులకు డ్రగ్స్, మత్తు పదార్థాలు వాడడం మూలంగా జరిగే దుష్పరిణామాలను వివరించారు. ప్రతి ఒక్కరూ సమాజంలో బాధ్యతాయుతంగా మెదడుతో చదువులో ఉన్నతంగా రాణించి కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మల్లవరపు జోన్స్ మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులకు పలు అంశాలపైన చక్కటి అవగాహన కల్పించిన పోలీస్ కళా బృందం సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి విద్యార్థి పోలీసు కళాజాతలో వివరించిన అంశాలను ఆచరణలోకి తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రాజన్న, కళా బృందం సభ్యులు విక్రమ్, సీత, శేఖర్, ఎడపల్లి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మా జానకంపేట పాఠశాలకు రావడం మాకెంతో సంతోషకరంగా ఉంది. మీరు విద్యార్థులందరినీ చైతన్యపరిచినందుకు మీకు అభినందనలు. విద్యార్థులందరూ కూడా మనకి కళ్ళకు కట్టినట్లు అవగాహన కల్పించిన పాటల ద్వారా, మాటల ద్వారా, ఆటల ద్వారా ఎంతో చక్కగా విషయ అవగాహన కల్పించారు. అది తల్లిదండ్రుల కష్టం, తల్లిదండ్రుల శ్రమ మీ భవిష్యత్తుకి ఒక మెట్టుగా ఉపయోగపడి మీరు ఉన్నత లక్ష్యాలు చేరుకున్న తర్వాత విలువలతోటి పాటు విజ్ఞానం కూడా నేర్చుకొని మంచి పౌరుడిగా ఎదగాలని మీ యొక్క ముఖ్య ఉద్దేశం. బాధ్యతారాహిత్యంగా చీకటి తప్పులన్నీ కూడా వెలుగులోనే చేసుకుంటూ తర్వాత తెగిపోయిన గాలిపటంలాగా
ఒక బాధ్యతారాహిత్యంగా పెరుగుతూ సమాజానికి కానీ తల్లిదండ్రులకు కానీ ఎవరికి కూడా పనికిరాని ఒక సంఘ విద్రోహ శక్తిగా పిల్లలు ఏ విధంగా చెడిపోతున్నారు. కనిపెంచిన తల్లిదండ్రులకి కడసారి వాళ్ళ వృద్ధాప్యంలో అన్నం పెట్టే వాళ్ళని ఆదుకునే బిడ్డలుగా కాకుండా వాళ్ళని భక్షించే రాక్షసుల్లాగా సమాజంలో చాలా వరకు వింత పోకడలు కళ్ళముంగలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఆ కోవకు చెందకుండా మంచి ప్రవర్తనతోటి మానవీయ విలువలతోటి ఆప్యాయ అనురాగాలతోటి మీరు మంచి పౌరుడిగా ఎదిగి బాధ్యతను నిర్వహిస్తూ తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉండాలని, అదేవిధంగా తల్లిదండ్రులను మోసం చేయడమే ఎంత అన్యాయంగా రోడ్ల మీద వదిలేస్తూ ఉంటారు. ఒక్కసారి అనాథాశ్రమం వైపు చూస్తే తెలుస్తుంది తల్లిదండ్రుల బాధ ఏందో. కానీ అంత కష్టంలో ఉన్నా కూడా నా కొడుకు బాగుండాలి, నా బిడ్డ బాగుండాలని ఆరాటపడతారు. కానీ ఇంత ద్రోహం చేసినా నా పిల్లలు నాశనం కావాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. భగవంతుడు సైతం అమ్మ కడుపులో ఒక మానవ జన్మ ఎత్తి అమ్మాని పిలుపు కోసం ఆరాటపడ్డాడంట. నిమిత్త మాత్రం మనమంతా చాలా చిన్నవాళ్ళం కాబట్టి అమ్మ ప్రేమని, అమ్మ నాన్న ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రేమను అనుభవించాలి, లేని వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. కాబట్టి మీరందరూ ఎప్పుడు అమ్మ నాన్న కనసైగల్లోనే ఉండాలని, మీరు పెద్ద అయిన తర్వాత మీ అమ్మ నాన్నలు మీ హక్కును చేర్చుకోవాలని మిమ్మల్ని అందరినీ మరొకసారి వేడుకుంటూ ఒకసారి నాన్న కష్టాన్ని కూడా మీ అందరికీ పాట రూపంలో చెప్పే ప్రయత్నం చేస్తా. నేను అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, నేను భూమి మీద పడ్డవే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అంతుపట్టని వైరస్ తో మృత్యువాత పడుతున్న కోళ్లు, ఖాళీ అవుతున్న ఫారాలు, ఆందోళన చెందుతున్న రైతులు. ఆరంభమైన శ్రీ లక్ష్మీ నరసింహుని బ్రహ్మోత్సవాలు, వారం రోజుల పాటు కొనసాగనున్న వేడుకలు, ఏర్పాటు చేసిన నిర్వాహకులు. జనారణ్యంలోకి చిరుతలు, భయాందోళనలో ప్రజలు. శబ్ద కాలుష్యాన్ని కలిగించే వారిపై చర్యలకు శ్రీకారం, 100కు పైగా సైలెన్సర్ల ధ్వంసం, నిబంధనలు పాటించాలని ఏఎస్పీ చైతన్యారెడ్డి ఆదేశం. దేశ చరిత్రలో మరిచిపోలేని రోజు, శాస్త్రీయ ఆధారాలతో కుల గణన, పిసిసి చీఫ్ మహేష్ గౌడ్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.